వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీలో పేపర్ 4లో పార్ట్ 3 అయితే మొదలైంది. కాబట్టి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 51. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ క్రోన్ విత్ ద మిస్ వరల్డ్ 2017 టైటిల్? ఆప్షన్ ఏ ఆండ్రియా మేజా, ఆప్షన్ బి రోలినా స్ట్రాస్, ఆప్షన్ సి మానూసి చిల్లర్, ఆప్షన్ డి ఆరోరా కిచెనిన్. కింది వారిలో మిస్ వరల్డ్ 2017 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ ఆండ్రియా మేజా, ఆప్షన్ బి రోలిన్ స్ట్రాస్, ఆప్షన్ సి మాను చిల్లర్, ఆప్షన్ డి అరోరా కిచెనిన్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మానుసి చిల్లర్. క్వశ్చన్ నెంబర్ 52. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ AILMENT ఈస్ written as 1923-540. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డిసీజ్? కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ మనకు ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్కి ఒక నెంబర్ అయితే ఇచ్చాడు. తర్వాత ఒక కోడ్ ఇచ్చాడు. ఆ కోడ్కి మన నెంబర్ ఏదో కనిపెట్టాల్సి ఉంటుంది. కోడ్ భాషలో AILMENT అనేది 1923-540 అని వ్రాయబడిందంట. అలాగే డిసీజ్కి మనం కనుగొనాల్సి ఉంటుంది. ఇచ్చిన కోడ్ వచ్చేసి AILMENT. ఏ అంటే 1, I అంటే 9, L అంటే 12, అలాగే T అంటే 20. ఇలా మీకు ABCలు 1 to 26 వరకు తెలిస్తే సరిపోతుంది. ఇచ్చిన నెంబర్లని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఇప్పుడు A అంటే 1 కదా, అలాగే I అంటే 9, L. సో టోటల్గా 1, 9, 12, 13, 5, 14, 20 ఇలా రాసుకోవాలి. కొన్ని లెటర్స్కి 1 digit నెంబర్స్ వచ్చాయి, కొన్ని లెటర్స్కి 2 digit నెంబర్స్ వచ్చాయి. దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఏ కాబట్టి ఏ అంటే 1 digit కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. తర్వాత I అంటే 9, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. తర్వాత L అంటే 12 వస్తుంది. ఇలా 12 2 digits వచ్చినప్పుడు ఏదైతే లాస్ట్ ఉంటుందో ఆ డిజిట్ రాసుకోవాలి, అంటే 2. సో ఇలా అన్ని 1 by 1 విడదీస్తే 1923540 దీని యొక్క ఆన్సర్. ఇది మన క్వశ్చన్లో యాజ్ ఇట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిసీజ్కి చేయవలసి ఉంటుంది. D అంటే 4, I అంటే 9, S అంటే 19, E అంటే 5, A అంటే 1, S అంటే 19, E అంటే 5. దీనిలో కూడా అంతే, 1 digit 2 digit రాసుకోవాలి. 1 digit ఉంటే యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 2 digit ఉంటే 2 digit రెండోసారి ఏదైతే వస్తుందో ఆ నెంబర్ రాసుకోవాలి. అలా 4, 9, 19, 5, 1, 195. దీనిలో ఫస్ట్ 1 digit 4 వచ్చేసి 4, తర్వాత 9 వచ్చేసి 9. ఇప్పుడు 19 అంటే 2 digits కాబట్టి 9 రాసుకోవాలి. తర్వాత 5 1 digit కాబట్టి అట్లా రాసుకోవాలి. నెక్స్ట్ 11 ఉంది అంటే 1 రాసుకోవాలి. తర్వాత 9 ఉంది 9 రాసుకోవాలి. ఆ తర్వాత E అంటే 5 కాబట్టి 5. ఇది 4995195 డిసీజ్కి కోడ్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 53. సాబ్రీనా ట్రావెల్ 8 km/h on foot and 13 km/h on cycle. She travel a distance 8 hours. For how many hours did she cycle? Option A 4, option B 5, option C 3, option D 2. సబ్రీనా కాలినడకన గంటకు 8 కిలోమీటర్లు మరియు సైకిల్పై గంటకు 13 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆమె 8 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఆమె ఎన్ని గంటలు సైకిల్ ఎక్కింది? టోటల్ టైమ్ ఈక్వేషన్ x plus y is equal to 8 km/h కాబట్టి x plus y is equal to 8. టోటల్ డిస్టెన్స్ ఈక్వేషన్ 8x plus 13y equal to 84. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. టేక్ 1. ఇప్పుడు 1 తీసుకొని x plus y is equal to 8. మనకు ఓన్లీ x మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడానికి. x is equal to 8 minus y, ఇది ఈక్వేషన్ 3 అనుకోవాలి. దాన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 8 minus y plus 13y equal to 84. 64 minus 8y plus 13y equal to 84. 64 plus 5y equal to 84. 5y equal to 20. y equal to 20/5. క్యాన్సిల్ చేస్తే 4. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 54. వేణు ఈజ్ ద సన్ ఆఫ్ అవని అండ్ అమిత్ ఈజ్ ద సన్ ఆఫ్ అవనీస్ బ్రదర్. హౌ ఈస్ అమిత్స్ మదర్ రిలేటెడ్ టు వేణు? ఆప్షన్ ఏ సిస్టర్, ఆప్షన్ బి మ్యాటర్నల్ ఆంట్, ఆప్షన్ సి ప్యాటర్నల్ ఆంట్, ఆప్షన్ డి కజిన్. వేణు అవని కుమారుడు మరియు అమిత్ అవని సోదరుడు కుమారుడు. అమిత్ తల్లికి వేణుకు ఎలాంటి సంబంధం ఉంది? ఆప్షన్ ఏ సోదరి, ఆప్షన్ బి తల్లి అత్త, ఆప్షన్ సి ప్యాటర్నల్ ఆంట్, ఆప్షన్ డి కజిన్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తల్లి అత్త. క్వశ్చన్ నెంబర్ 55. హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ టాక్సోనమీ? ఆప్షన్ ఏ డార్విన్, ఆప్షన్ బి ఐన్స్టీన్, ఆప్షన్ సి మ్యాన్ రోవర్ట్, ఆప్షన్ డి లిన్నెస్.
వర్గీకరణ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్ ఏ డార్విన్, ఆప్షన్ బి ఐన్స్టీన్, ఆప్షన్ సి మ్యాండెల్బ్రోట్, ఆప్షన్ డి లిన్నేయస్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లిన్నేయస్. క్వశ్చన్ నెంబర్ 56. 5th January 2018 was the Friday. Which of the following years will also have 5th January Friday? Option A 2022, option B 2020, ఆప్షన్ సి 2024, ఆప్షన్ డి 2023. 5 జనవరి 2018 శుక్రవారం కింది ఏ సంవత్సరాల్లో 5వ తేదీ శుక్రవారం కూడా ఉంటుంది? సాధారణంగా సంవత్సరానికి 365 రోజులు, ఒకవేళ లీప్ ఇయర్ అయితే 366 రోజులు. అది మనందరికి తెలిసిన విషయమే. ఏ నార్మల్ ఇయర్ ద సేమ్ డేట్ ఫార్వర్డ్ బై 1 day. అంటే మనం ఈరోజు ఏదైతే ఉందో అది ఒక రోజుకి సంవత్సరానికి చేంజ్ వస్తుంది. ఫర్ సపోజ్ ఈరోజు గురువారం అయితే ఇదే సేమ్ టు సేమ్ వచ్చే సంవత్సరానికి శుక్రవారం అవుతుంది. అలా మన శుక్రవారం అనేది మళ్ళీ ఏ సంవత్సరానికి శుక్రవారం జనవరి 5th ఉంటుందో కనుగొనాలి. మనకిచ్చిన ఆప్షన్స్ 2024 వరకు అయితే ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్లు మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 2019 చెక్ చేద్దాం, ఎందుకంటే 2018 నుంచి జనవరి ఇచ్చాడు కాబట్టి 2019 జనవరి సాటర్డే పడుతుంది. అలాగే 2020 అయితే సండే వస్తుంది, 21 ట్యూస్డే అవుతుంది, ఎందుకంటే అది లీప్ ఇయర్ అవుతుంది. నార్మల్ ఇయర్కి అయితే 1 day ముందుకు పోతుంది, కానీ లీప్ ఇయర్కి మాత్రం 2 days జరుగుతుంది ముందుకి. 2022 వచ్చేసి వెన్స్డే అవుతుంది, 2023 థర్స్డే అవుతుంది, 2024 జనవరి 5th ఫ్రైడే అవుతుంది. ఆప్షన్ సి 2024. క్వశ్చన్ నెంబర్ 57. యాజ్ పర్ ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ 2016-17, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ డిమానిటైజ్ బ్యాంక్ నోట్స్ రిసీవ్డ్? ఆర్బీఐ వార్షిక నివేదిక 2016-17 ప్రకారం స్వీకరించబడిన డిమానిటైజ్ చేయబడిన నోట్ల అంచనా విలువ. ఆప్షన్ ఏ 12.25 lakh crore, ఆప్షన్ బి 15.28 lakh crore, ఆప్షన్ సి 19.48 lakh crore, ఆప్షన్ డి 13.35 lakh crore. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 15.28 lakh crore, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 58. ఫర్ ద డేటా గివెన్ బిలో ఫైండ్ ద సమ్ ఆఫ్ మోడ్, మీడియన్ అండ్ మీన్. 6, 3, 8, 4, 3, 11, 7, 4, 5, 4. క్రింద ఇవ్వబడిన డేటా కోసం మోడ్, మధ్యస్థ మరియు సగటు మొత్తాన్ని కనుగొనండి. 6, 3, 8, 4, 3, 11, 7, 4, 5, 4. ఇచ్చిన నెంబర్ యాజ్ డీస్గా రాసుకోండి. మోడ్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కౌంట్ ఉన్నది. 3 వచ్చేసి 2 times ఉంది, 4 వచ్చేసి 3 times ఉంది, తర్వాత మిగతావన్నీ ఓన్లీ 1 time ఉన్నాయి. సిన్స్ 4 అపియర్స్ ద మోస్ట్ ఫ్రీక్వెన్సీ, కాబట్టి అదే మోడ్ అవుతుంది. మోడ్ వచ్చేసి 4. మీడియన్ అంటే ఫస్ట్ ఆర్డర్ డేటా సెట్ తీసుకోవాలి, ఆ తర్వాత అందులో మధ్యలోవి తీసుకొని రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. ఇక్కడ మీకు మధ్యలో ఉన్న స్థానంలో 4వది 5వది ఉంది, అంటే 5th ప్లేస్లో వచ్చేసి 4 ఉంది, 6th ప్లేస్లో వచ్చేసి 5 ఉంది. సో మీడియన్ ఈక్వల్ టు 4 + 5/2 అంటే 4.5. ఇక మీన్ అంటే సమ్ చేయాలి. ఫస్ట్ సమ్ చేస్తే టోటల్ వాల్యూస్ 55 అవుతుంది. కౌంట్ అంటే టోటల్ నెంబర్ వచ్చేసి 10 నెంబర్స్ అయితే ఉన్నాయి. మీన్ వచ్చేసి 55/10 5.5. సమ్ ఆఫ్ మోడ్ మీడియన్ మీన్ 4 + 4.5 + 5.5 టోటల్ వచ్చేసి 14. ఆప్షన్ సి 14. క్వశ్చన్ నెంబర్ 59. విశాల్ ఈస్ 20 years younger to Arya, 12 years hence Arya's age will be 1.25 times Vishal. Arya is now years old. 78. Option A, option B 68, option C 88, option D 72. ఆర్య కంటే విశాల్ 20 ఏళ్ళు చిన్నవాడు, 12 ఏళ్ళు కాబట్టి ఆర్య వయసు విశాల్ కంటే 1.25 రెట్లు ఎక్కువ. ఆర్యకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు? ఆర్య కరెంట్ ఏజ్ ఏ అనుకోవాలి, విశాల్ కరెంట్ ఏజ్ వచ్చేసి వి అనుకోవాలి. 20 years ఓల్డర్ దాన్ విశాల్ ఆర్య వచ్చేసి, కాబట్టి ఏ ఈక్వల్ టు వి + 20. ఇది ఈక్వేషన్ 1. ఇన్ 12 years ఆర్యాస్ ఏజ్ విల్ బి 1.25 times విశాల్ ఏజ్. ఏ + 12 = 1.25 into వి + 12. ఇది ఈక్వేషన్ 2 ఫ్రమ్ 1 and 2. వి + 20 + 12 = 1.25 into వి + 12. టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే వి = 17/0.25 అవుతుంది. వి = 68. ఫ్రమ్ సబ్స్టిట్యూట్ వి వాల్యూ ఏ = 88. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 88. క్వశ్చన్ నెంబర్ 60. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ విచ్ ఆఫ్ ద కరెక్ట్ లాజికల్లీ ఫాలో
from the statement. Looking at Lima's new watch, Neeta comments, "Oh, that's so awesome. Where did you from?" Conclusions. First వచ్చేసి Lima's watch is attractive. 2. Neeta wants to know where to buy a similar watch from. Option A. Both the conclusion follow. Option B. Conclusion 2 alone follows. Option C. Neither 1 nor 2 follows. Option D. Conclusion 1 follows. క్వశ్చన్ నెంబర్ 60. ఇచ్చిన స్టేట్మెంట్లు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి మరియు స్టేట్మెంట్లను అనుసరించే ముగింపులను ఎంచుకోండి. లిమో యొక్క వాచ్ ఆకర్షణీయంగా ఉంటుంది. నీత ఇలాంటి వాచ్ను ఎక్కడి నుండి కొనుగోలు చేయాలో తెలుసుకోవాలనుకుంటుంది. ఆప్షన్ ఏ 2 తీర్మానాలు అనుసరిస్తాయి. ఆప్షన్ బి ముగింపు 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ సి 1 లేదా 2 అనుసరించలేదు. ఆప్షన్ డి తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 61. ఇన్ షేర్ ఖాన్ ఆర్ షేర్ షా అటాక్డ్ బెంగాల్ అండ్ డిఫీటెడ్ గియాసుద్దీన్ షా. ఆప్షన్ ఏ 1358. ఆప్షన్ బి 1583. ఆప్షన్ సి 1538. ఆప్షన్ డి 1540. షేర్ ఖాన్ షేర్ షా బెంగాల్పై దాడి చేసి గియాసుద్దీన్ ఓడించాడు. ఆప్షన్ ఏ 1358. ఆప్షన్ బి 1583. ఆప్షన్ సి 1538. ఆప్షన్ డి 1540. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1538. క్వశ్చన్ నెంబర్ 62. బై సెల్లింగ్ ఏ యూస్ ఫోన్ ఫర్ 7260, సంజన్ గాట్ 34% లెస్ దాన్ వాట్ ఇట్ కాస్ట్ హిమ్ టు బై ఇయర్స్ అగో. అట్ వాట్ ప్రైస్ షుడ్ సంజన్ హ్యావ్ సోల్డ్ ద ఫోన్ టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%? For this question, discrepancy is found in question or answer. So this question is for ignore all candidates. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు విడిచిపెట్టవచ్చు. ఈ క్వశ్చన్లో ఏదో తప్పు ఉందంట. కాబట్టి మనం డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 63కి అయితే వెళ్దాం. యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ ఆన్ 3 స్టేట్మెంట్స్. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ నెసరీ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఎల్, ఎం, ఎన్ అండ్ పి ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్. హూ ఈజ్ స్టాండింగ్ టు ద రైట్ ఆఫ్ స్టేట్మెంట్స్? ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ టు ఎల్, ఆర్, పి అండ్ ఎం. సెకండ్ది వచ్చేసి ఓ స్టాండింగ్ టు ద రైట్ ఆఫ్ పి. థర్డ్ది స్టాండింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1, 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్. ఆప్షన్ సి ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్సఫిషియంట్. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 అలోన్ ఈజ్ సఫిషియంట్. మీకు ఒక ప్రశ్న మరియు 3 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఏ స్టేట్మెంట్లు అవసరం సరిపడతాయో గుర్తించండి. ఎల్, ఎం, ఎన్, ఓ మరియు పి కేంద్రానికి అభిముఖంగా వృత్తాకారంలో నిలబడి ఉన్నారు. ఎల్ యొక్క కుడివైపు నిలబడి ఉన్నారు. ప్రకటనలు: 1. ఎల్ పక్కన పి మరియు ఎం ఉన్నాయి. 2. ఓ అనేది పి యొక్క కుడివైపున నిలబడి ఉంది. 3వది ఎన్కి ఎడమవైపున నిలబడి ఉంది. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మరియు 2 సరిపోవు. ఆప్షన్ బి స్టేట్మెంట్లు 1 మరియు 2 కలిసి సరిపోతాయి. ఆప్షన్ సి ప్రకటనలు సరిపోవు. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 మాత్రమే సరిపోతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1, 2 కలిసి సరిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 64. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఫేట్ ఈస్ రైటన్ యాజ్ 61205. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ లీన్? కోడ్ భాషలో ఫేట్ అనేది 611205 అని వ్రాయబడింది. లీన్ కోసం కోడ్ ఏముంటుంది? ఈ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేట్ అంటే FATA. F అంటే 6, A అంటే 1, T అంటే 20, E అంటే 5. సో యాజ్ ఇట్ కలిపి రాసే 6125. సిమిలర్లీ లీన్కి కూడా అలాగే రాస్తే LEAN. L అంటే 12, E అంటే 5, A అంటే 1, N అంటే 14. టోటలీ 12, 5, 11, 4. ఇది దీని యొక్క ఆన్సర్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 65. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఇర్రోటేషనల్? ఆప్షన్ ఏ 10√1024 కాదు. ఇది టెస్ట్లో యాడ్ చేయడానికి రావట్లేదు కాబట్టి అలా యాడ్ చేసాం. 10th రూట్ ఆఫ్ 1024. ఆప్షన్ బి 4th రూట్ ఆఫ్ 1024. ఇది రూట్ ఆఫ్ 1024. 5th రూట్ ఆఫ్ 1024. వీటన్నిటిలో 1024 అంటే 2 power 10. అలాగే ఓల్డ్ పవర్ 1/10 అవుతుంది ఆప్షన్ ఏ అనేది. అప్పుడు 2 power 10 క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇక్కడ 1024 అనేది క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 66. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్ B2, K12, T72. ఇచ్చిన సిరీస్లో తదుపరి పదాన్ని కనుగొనండి. B2, K12, T72. ముందుగా మనం ఆల్ఫాబెటికల్ ప్యాటర్న్ రాసుకుంటే BKT. B అనేది సెకండ్ లెటర్ ABCలో, K అనేది 11,
టీ అంటే 20. సో ప్రతి దానిలో డిఫరెన్స్ వచ్చేసి 9 ఉంది. 2, 11, 20. ఫస్ట్ ఏం చేద్దామంటే 11 - 2 అంటే 9, 20 - 11 అంటే 9. సో ఇది ఈక్వల్ అయింది. కాబట్టి నెక్స్ట్ రావాల్సిన ప్యాటర్న్ ఎంత, +9 యాడ్ అవుతే రెండింటిలో తీసేసినప్పుడు మైనస్ నెగిటివ్ అవుతుంది. కాబట్టి 20 + 9 29. సో మనకు ఆల్ఫాబెట్లో 29 నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఉండేది 26. 29 - 26 అంటే ఎంత, 3. 3 అంటే సి. ఇప్పుడు మనం న్యూమరికల్ ప్యాటర్న్ రాసుకుందాం. న్యూమరికల్ ప్యాటర్న్ 2, 12, 72. 2 × 6 చేస్తే 12 అవుతుంది. అలాగే 12 × 6 చేస్తే 72 అవుతుంది. ఈ ప్యాటర్న్ ఈక్వల్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 72 × 6 432. ఫస్ట్ వచ్చింది సి, ఇప్పుడు వచ్చింది 432. టోటల్ ఆన్సర్ ఆప్షన్ ఏ సి 432. క్వశ్చన్ నెంబర్ 67. ద ఫేమస్ యాక్టివిటీస్ట్ ఐరన్ చాను షర్మిల ఈస్ బెటర్ నౌన్ యాజ్ ద ఐరన్ లేడీ ఆఫ్ ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి మిజోరం, ఆప్షన్ సి నాగాల్యాండ్, ఆప్షన్ డి త్రిపుర. ప్రముఖ ఉద్యమకారుని ఐరన్ చాను షర్మిల ది ఐరన్ లేడీ ఆఫ్ ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి మిజోరం, ఆప్షన్ సి నాగాల్యాండ్, ఆప్షన్ డి త్రిపుర. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 68. హెల్ప్స్ ద ఐస్ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఆప్షన్ ఏ లెన్స్, ఆప్షన్ బి సిలియరీ బాడీ, ఆప్షన్ సి రెటీనా, ఆప్షన్ డి ఎంటర్ ఐ బాయిల్. క్వశ్చన్ నెంబర్ 68. లెన్స్ యొక్క ఫోకల్ పొడవును సర్దుబాటు చేయడానికి కంటికి సహాయపడుతుంది. లెన్స్, సిలియరీ శరీరం, రెటీనా, మొత్తం కంటి బంతి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 69. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డయాగ్రామ్ ఆప్షన్ ఏ బి సిఏ. ఇలా డయాగ్రామ్స్ అయితే ఉంటాయి. ఈ డయాగ్రామ్స్ ఆధారంగా రిలేషన్షిప్కి ఏది ఈక్వల్ అవుతుందో మనం కనుగొనాల్సి ఉంటుంది. క్రింది వాటిలో ఏది కింది తరగతుల మధ్య సంబంధాన్ని సరిగా చూపుతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బెల్. క్వశ్చన్ నెంబర్ 70. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హూ హ్యాస్ ఆనర్డ్ విత్ ద గ్లోబల్ అగ్రికల్చర్ అవార్డ్ 2017 ఆప్షన్ ఏ సిద్ధరామయ్య, ఆప్షన్ బి కేటీ రామారావు, ఆప్షన్ సి ఎన్ చంద్రబాబు నాయుడు, ఆప్షన్ డి కె చంద్రశేఖరరావు. గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్ 2017తో సత్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేటీ రామారావు, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చంద్రశేఖరరావు. క్వశ్చన్ నెంబర్ 71. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఎస్ఎస్ఓ సిహెచ్ఏఎం ఆప్షన్ ఏ అసోసియేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆప్షన్ బి అసోసియేషన్ ఆఫ్ కామర్స్, ఆప్షన్ సి అసోసియేటెడ్ కామర్స్, ఆప్షన్ డి అసోసియేటెడ్ ఛాంబర్స్ ఇన్ ఇండియా. అసోసియం పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆప్షన్ బి అసోసియేషన్ ఆఫ్ కామర్స్, ఆప్షన్ సి అనుబంధ వాణిజ్యం, ఆప్షన్ డి భారతదేశంలోని అనుబంధ ఛాంబర్లు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 72. నేమ్ ద బాలీవుడ్ యాక్టర్ హూ రిసీవ్డ్ కాలా రతన్ అవార్డ్ ఇన్ మార్చ్ 2017 ఆప్షన్ ఏ నసరుద్దీన్ షా, ఆప్షన్ బి అక్షయ్ కుమార్, ఆప్షన్ సి అనుపమ్ ఖేర్, ఆప్షన్ డి జితేంద్ర కుమార్. మార్చి 2017లో కళారతన్ అవార్డ్ అందుకున్న బాలీవుడ్ నటుని పేరు నసరుద్దీన్ షా, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, జితేంద్ర కుమార్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 73. వేర్ ద మేచర్ స్పర్మ్ ఆర్ ప్రొడ్యూస్ ఆప్షన్ ఏ స్ప్రోటమ్, ఆప్షన్ బి యువర్ రిగార్డ్స్, ఆప్షన్ సి ప్రోటోస్టేట్ గ్లాండ్, ఆప్షన్ డి టెస్టెస్. పరిపక్వ స్పెమ్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ స్క్రోమ్, ఆప్షన్ బి యువర్ రిగార్డ్స్, ఆప్షన్ సి ప్రోటోస్టేట్ గ్రంథి, ఆప్షన్ డి పరీక్షలు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 74. ఏ సెక్సువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆప్షన్ ఏ ప్లాంట్స్, ఆప్షన్ బి హయ్యర్ యానిమల్స్, ఆప్షన్ సి లోవర్ యానిమల్స్, ఆప్షన్ డి లోవర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. అలైంగిక పునరుత్పత్తి ఇక్కడ జరుగుతుంది. మొక్కలు, ఉన్నత జంతువులు, దిగువ జంతువులు, తక్కువ జంతువులు మరియు మొక్కలు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తక్కువ జంతువులు మరియు మొక్కలు. క్వశ్చన్ నెంబర్ 75. ట్రిబేని హ్యాడ్ టు ట్రావెల్ 175 kilometers in 3.5 hours. However, she traveled at the rate of 58 kilometers per hour 2.5 hours and then rested for 20 minutes before completing the journey. If Tribeni managed each on time, her speed during the last stretch would have been option A 36 kilometers per hour, option B 30 kilometers per hour, option C 42.5, ఆప్షన్ డి 45 kilometers per hour. త్రిబేని 3.5 గంటల్లో
175 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. అయితే ఆమె 2.5 గంటల పాటు గంటకు 58 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించి ప్రయాణానికి పూర్తి చేయడానికి ముందు 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంది. త్రిబేని సమయానికి చేరుకోగలిగితే చివరి స్టేట్లో ఆమె వేగం ఎంత? టోటల్ డిస్టెన్స్ 175 కిలోమీటర్, టోటల్ టైమ్ అలాటెడ్ 3.5 అవర్స్, స్పీడ్ 58 km/h, time spent 2.5 hours, distance covered in the first segment, distance is equal to speed into time, speed 58, time 2.5, totally 145 km/h, remaining distance, total distance is equal to 175, distance already covered 145 km, distance left to cover 175 minus 145, totally 30, రెస్ట్ టైం వచ్చేసి 20 minutes, అవర్లో కన్వర్ట్ చేసుకుంటే 20/60 అంటే 1/3 అవర్స్. టైమ్ రిమైనింగ్ ఫర్ ద లాస్ట్ సెగ్మెంట్, టోటల్ టైమ్ అలాట్ 3.5 అవర్స్, టైమ్ స్పెండ్ ట్రావెలింగ్ 2.5 అవర్స్, రెస్ట్ టైమ్ 1/3 అవర్స్, టైమ్ లెఫ్ట్ ఫర్ ద లాస్ట్ సెగ్మెంట్, డిస్టెన్స్ రిమైనింగ్ 30 kilometers, టైమ్ అవైలబుల్ 2/3 అవర్స్, రిక్వైర్డ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. 30/2/3, 2/3 పైకి పోతే 3/2, సో 30 × 3/2 అంటే 45 km/h. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.